డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, ఈ 3 months వార్ సిచ్యువేషన్స్ లో ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఏ సెక్టర్స్ కానీ ఏ స్కీమ్స్ కానీ ఇప్పుడు నెగిటివ్ గా ఉన్నాయి. అండ్ ఈ వార్ వల్ల మనం ఏం నేర్చుకోవాలి మ్యామ్ యాజ్ ఎ ఇన్వెస్టర్ గా? సో ఈ ప్రోగ్రామ్ అయితే ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం అడ్రస్ చేద్దామండి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఏ కేటగిరీస్ ఈ వార్ వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యాయి. సో ఏ కేటగిరీస్ చాలా రెసిలియంట్ గా స్ట్రాంగ్ గా ఏ కేటగిరీస్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఏ స్కీమ్స్ మనకి బాగా అంటే అంత ఫాల్ లేకుండా కొంచెం రెసిలియంట్ గా మనకు కనిపించాయి అనేది. అసలు ఫస్ట్ మనం ఓవరాల్ మార్కెట్ ఆల్ టైమ్ హై నుంచి కానీ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ అయితే 15% పడిందండి. నిఫ్టీ 15% పడింది. బ్యాంక్ నిఫ్టీ అయితే 19% బాగా మనకి ఇంపాక్ట్ కనపడింది. మిడ్ క్యాప్స్ కూడా 15% మనకు కనపడింది. అలానే స్మాల్ క్యాప్ 100 అయితే 23% ఆల్ టైమ్ హై నుంచి ఈ విధంగా మనకి ఈ ఇండసెస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 అయితే ఈ విధంగా పడితే డెఫినెట్లీ మనం ఆ కేటగిరీలో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టినవి మనకి డెఫినెట్ గా ఇంపాక్ట్ అయితే కనిపిస్తున్నాయండి. సో దాంట్లో ఫస్ట్ బాగా ఎఫెక్ట్ అయిన కేటగిరీస్ అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీ. అందులో కూడా చాలా సబ్ కేటగిరీస్ ఉన్నాయి కదండి, లైక్ లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్, ఇట్లా ఈ విధంగా మీరు ఏది తీసుకున్నా దాదాపుగా 12% నుంచి 14% వరకు ప్రతి కేటగిరీ, ఇంక్లూడింగ్ లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్ అన్ని కేటగిరీస్ కూడా దాదాపుగా 12 to 15%, 14% వరకు ఒక్కొక్క కేటగిరీలో కూడా మనకి ఆ ఫాల్ అనేది కనిపించిందండి. బట్ స్టిల్ అంటే ఏవి బెటర్గా ఉన్నాయి అని మనం చూసుకున్నట్లయితే దేర్ ఆర్ 3 కేటగిరీస్. అంటే హైబ్రిడ్ ఫండ్స్ అంటారండి, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. అలానే మనకి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉంటాయి, తర్వాత డెట్ ఫండ్స్ ఉంటాయి. ఈ మూడిటి గురించి ఇంకొంచెం నేర్చుకోవాలండి. ఎందుకంటే హైబ్రిడ్ ఫండ్స్ లో ఎట్లా ఉంటుంది అంటే మేబీ అంటే అందులో అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి, తర్వాత కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ కూడా ఉంటాయి. అంటే అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ లో మనకి ఓన్లీ 30% డెట్ పెడతారు, మిగతా అంతా 70% ఈక్విటీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ కూడా ఉంటాయి. అందులో ఏంటంటే డెట్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది, ఈక్విటీ పోర్షన్ తక్కువ ఉంటుంది. ఇలా ఎవరైనా ఈక్విటీ ప్లస్ డెట్ కాంబినేషన్స్ ఎవరైతే తీసుకున్నారో ఆ ఫండ్స్ కొంచెం తక్కువగా మనకి ఫాల్ అనేది కనిపించింది. సో డెఫినెట్లీ వీ డూ రికమెండ్ మీరు కొంచెం డెట్ పోర్షన్ ని యాడ్ చేసి అలాంటి స్కీమ్స్ మన పోర్ట్ఫోలియోలో ఉంటే బాగుంటుందండి. నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్. ఈ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ లో ఇప్పుడు నాకు 30% లో పెట్టుకోవాలా, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ లో పెట్టుకోవాలా, లేదు అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ లో పెట్టాలి అనేది నాకు ఐడియా లేదనుకోండి, వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ గో విత్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్. అందులో మీరేమీ చెయ్యక్కర్లేదు. సిచ్యువేషన్ బట్టి ఫండ్ మేనేజరు అప్ టు 30% నుంచి 70% వరకు ఆయన ఈక్విటీలో పెట్టొచ్చు, లేదు అంటే డెట్ లో కూడా పెట్టొచ్చు. సో దట్ కైండ్ ఆఫ్ కన్వీనియన్స్ ఈస్ దేర్. సో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఇలాంటి వార్ సిచ్యువేషన్స్ లో, ఇలాంటి అన్సర్టైన్ వాలటిలిటీ చాలా హైగా ఉంది కాబట్టి ఇలాంటి టైంలో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అయితే మంచిగా అంటే ఫండ్ మేనేజర్ డెసిషన్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఈ టైంలో అవసరమైతే 70 వరకు డెట్ తీసుకుంటారు. అంటే మార్కెట్స్ మళ్ళీ కూల్ ఆఫ్ అవ్వగానే మళ్ళీ 70% ఈక్విటీలో కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఒక్కసారి ఈ పర్టికులర్ కేటగిరీ అయితే మీరు చూస్ చేసుకొని మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చండి. ఆ తర్వాత డెట్ కేటగిరీ. ఈ డెట్ కేటగిరీ అంటే వెరీ కన్జర్వేటివ్. ఇందులో అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్కీ, మ్యూచువల్ ఫండ్స్ చాలా వరకు వాలటైల్ గా ఉంటాయి. కేటగిరీ కూడా కొంతమంది లేదండి, మైల్డ్ రిస్క్ కొంచెం అండి. బట్ కంపారిటివ్ మిగతా అన్ని కేటగిరీస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈక్విటీ కేటగిరీ, హైబ్రిడ్ కేటగిరీ, ఇవన్నీ కేటగిరీస్ తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ ఈ డెట్ కేటగిరీ ఏంటంటే వెరీ వెరీ లెస్ రిస్క్ అని మనం చెప్పొచ్చు. అలానే సేఫెస్ట్ అని కూడా మనం చెప్పొచ్చు చాలా వరకు కంపేర్ టు అదర్ కేటగిరీస్ తో మనం చెప్పుకున్నట్లయితే. ఈ డెట్ కేటగిరీలో ఎవరైతే మేడం మాకు ఎఫ్డి కన్నా మాకు ఇంకొంచెం ఒక 1-2% ఎక్కువ వస్తుందండి, మీరు యూ కెనాట్ ఎక్స్పెక్ట్ డెట్ స్కీమ్ నుంచి మనం ఎక్కువ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. 8%
8% వరకు, అంటే మీకు ఎఫ్డీలో 6% వస్తుంది అనుకోండి, ప్లస్ 2%. బట్ ఏంటంటే ఆ 2% కోసం రిస్క్ అయితే అంత ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో బట్ ఏంటంటే ఎఫ్డీ కన్నా ఇంకొక 2% ఎక్కువ వస్తుంది. మీకు ఇలాంటి అడ్వాంటేజెస్ అన్ని, లిక్విడిటీ ఇలాంటి అడ్వాంటేజెస్ అన్ని ఉంటాయి కాబట్టి మనము ఈ డెట్ కేటగిరీలో కూడా మీకు ఒక 0-3 ఇయర్స్ వరకు మేము పెట్టుకోగలము. ఒక 0-2 ఇయర్సే మేము ఇన్వెస్ట్ చేయగలము. ఆ మ్యూచువల్ ఫండ్స్ అనగానే మనం ఏమంటాము 5 ఇయర్స్ 7 ఇయర్స్ అంటాం. బట్ మేడం నేను 5-7 ఇయర్స్ కాదు, నా టార్గెట్ ఓన్లీ 2 ఇయర్సే ఉంటాను అంటే మరి ఏం స్కీమ్స్ ఉన్నాయంటే డెట్ స్కీమ్స్ ఉంటాయండి. సో ఇలాంటి డెట్ స్కీమ్స్ లో పెట్టుకోవచ్చు. ఇందులో మంచి కేటగిరీస్ ఐసిఐసిఐ వాళ్ళవి ఉన్నాయి, అలానే హెచ్డిఎఫ్సి వాళ్ళవి ఉన్నాయి, ఎస్బీఐ వాళ్ళవి ఉన్నాయి. ఇలా మంచి ఏఎంసీస్ వాళ్ళవి కూడా మనకి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మనం బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానీ, లేకపోతే డెట్ కేటగిరీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే మనకి ఈ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ మన పోర్ట్ఫోలియోలో కొంచెం యాడ్ చేసుకుంటే ఇప్పుడు అదే ప్రూవ్ అయిందండి. దేస్ ఆర్ ఆల్ మోర్ రెసిలియంట్ వెన్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ వాలటిలిటీ అండ్ హ్యూజ్ అన్సర్టనిటీ ఉండేటప్పుడు ఈ స్కీమ్స్ అనేవి మనకి పోర్ట్ఫోలియోని కొంచెం స్ట్రాంగ్ గా ఉండేటట్టుగా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.